మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు రాములు నాయక్ మనతో ఉన్నారు. వాడిని అడిగి మరింత తెలుసుకుంటాం. సార్ చెప్పండి, బాల్క సుమన్ చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? బాల్క సుమన్ ఒక విధవ అండి. బాల్క సుమన్ మాట్లాడే స్థాయి ఉందా? బాల్క సుమన్ అడుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఇవాళ బాల్క సుమన్ ఇక్కడ చెప్పు చూపెడతా అంటుంది కదా, ఒకసారి యూనివర్సిటీ పోయి చూపెట్టుమను. బాల్క సుమన్ తాటని తీసేస్తారు. బాల్క సుమన్ ఎంబడి డ్రామా రామారావు ఉన్నాడు, డ్రామా చేసే హరీష్ రావు ఉన్నాడు. మనల్ని జనాలు మర్చిపోతున్నారు. సంచలనమైన పేపర్లో రావాలి, మళ్ళీ దిష్టి బొమ్మలు తగలబెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్ర. కానీ బాల్క సుమన్ అంత తెలివి లేదు. బాల్క సుమన్ ఏమంది చెప్పు తీసుకొని కొడతాడు ముఖ్యమంత్రికి? జర చెప్పమను. ఆయన స్థాయి ఏంది? ఆయన ఏంది? ఇవాళ ఒక ఎమ్మెల్యేగా గెలిచినావు, ఒక ఎంపీగా అయినావు, మాట్లాడే ఒక యూనివర్సిటీలో చదువుకున్నావు, మాట్లాడే ఇంగిత జ్ఞానం నీకు లేకపోతే ఎవరో మాటలు చెప్పిన మాటలను ఇది చేసుకొని నీ విధంగా చేస్తే నీకు తగిన గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కారణం. ముఖ్యంగా ఆ నిరుద్యోగులు ధర్నా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోజుకు ఒకసారి కరెంట్ పోతుంది అంటూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరైతే ధర్నాలు చేస్తుర్రో, ఎవరికైతే ఊసగలుగుతుర్రో, మా చెల్లెమ్మకు 10 సంవత్సరాలు జ్యోతిరావు పూలే విగ్రహం యాదుకు రాలే, రాజ్యాంగం యాదుకు రాలే. వీళ్ళ తండ్రి రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు. ఇవాళ జ్యోతిరావు పూలేది ఎత్తుకొని 17వ తేదీ ధర్నా చేస్తుందంట. మళ్ళీ ఈమె 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు జ్యోతిరావు పూలేది? వీళ్ళ ప్రభుత్వమే కదా, ఎందుకు అక్కడ అంబేద్కర్ పక్కకు కానీ గాంధీ బొమ్మ పక్కకు ఎందుకు పెట్టలే విగ్రహం దగ్గర? వీళ్ళు రెచ్చగొట్టి ఇవాళ ఎవరైతే మీరు చూడండి, మొన్ననే మన స్టాఫ్ నర్సులకు ఒక 6,000 మందికి ఎల్బీ స్టేడియంలో మనం కరపత్రాలు పంచినట్లు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఏవైతే చెప్పినామో అన్నీ తప్పకుండా ఇదైతే నిరుద్యోగులకే కాదు, సబ్బండ వర్గాలు పనిచేసినాయి. ఒక నిరుద్యోగులే కాదు, సబ్బండ వర్గాలు పనిచేసి కుటుంబ పరిపాలన పోవాలనే ఉద్దేశంతో చేసారు. అటువంటిది ఏముండదు. తప్పకుండా మేము ఏదైతే చెప్పినా తూచ తప్పక ఇది చేస్తాం. సో టీఎస్ని కూడా టీజీ చేద్దాం అంటున్నారు. ముఖ్య రీజన్ కూడా అడుగుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతి పనిని తీసేస్తామమ్మా, ఎందుకు తీయవద్దు? మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వము. టీఎస్ అంటే ఆయన చెప్పింది వేదాంతమా సిద్ధాంతమా? మేమున్నాం, క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, అధికారులు ఉన్నారు. చర్చించి ఏమైతే ఇదవుతుందో ఆ రోజు తెలంగాణ ఏ అన్యాయం జరిగిందో ఆ దాని మీద పేపర్లు లీకేజ్ కాదమ్మా. ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు? ఎంతమంది పిల్లలు రాత్రింబగలు 20 గంటలు చదివి పేపర్ రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అయింది. అటువంటి టీఎస్ని తీసేస్తాం, తప్పు ఏముంది అందులో? సో మొన్న కేటీఆర్ కూడా కమెంట్ చేయడం జరిగింది, పులి బయటకు వస్తారు కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి. ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చిండు, మన టీఆర్ఎస్ భవన్కి కూడా రావడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? అది పులియా? 24 సంవత్సరాలు వాళ్ళ ఎంబడి ఉన్నా, అది పిల్లి. మీరు పులి అనుకుంటారు. అదిగో వచ్చింది పులి. 10వ తరగతి పాఠంలో మీరు చదువుకున్నారు చిన్నగా ఉన్నప్పుడు. గొర్రెల మందల ఆయనను భయపెట్టిస్తారు. వచ్చింది పులి పులి అనుకుంటా. ఈ పులి పిల్లి అయ్యి ఆడ గుర్తుంటుంది. కేటీఆర్ చెప్పినా ఎవరు చెప్పినా పులి కాదు. పులి ఇక్కడ ఉంది, పులి ఇక్కడ రాజ్యం వెళ్తుంది, పులి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉంది. పులికి పిల్లికి ఎక్కడ ఇది చేస్తారో అది పులి కాదు, పిల్లి అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్? మేము 17కి 17 గెలుస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో. 17కి 17 గెలుస్తాము. బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 3 తండ్రి కొడుకు బావ 3 బిడ్డ మిగులుతారు తప్ప ఇంకా ఎవరు మిగిలారు. టీఆర్ఎస్ ఇక్కడ అయిపోయింది. బీఆర్ఎస్ పెట్టుకురు. అక్కడ పోయి మహారాష్ట్రలో రెచ్చగొట్టుమను, విదర్భాలో రెచ్చగొట్టుమను, అక్కడ రెచ్చగొట్టుమను. కానీ ఇక్కడ ప్రజలు తెలివి పరులు. మిమ్మల్ని 10 సంవత్సరాలు మోసినాం, చూసినాం, అబద్ధాల కోరు అని డిసైడ్ అయినాం. 100% మిమ్మల్ని ఓడగొట్టినాం. హరీష్ రావు చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? జూటా సీఎం అని చెప్పేసి. అరే జూటా సీఎం కాదు, జూటా కుటుంబం వాళ్ళది. మాకు చెప్తారా జూటా సీఎం? ఏం చేయలే 100 రోజులలో, ఏం చేయలే. 3 గ్యారంటీలు ఇప్పుడు అమలు అవుతున్నాయి. 10 సంవత్సరాల్లో మీరు జూటా. దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, దళితులకి 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాం, మైనారిటీలకు 12% రిజర్వేషన్
గ్రామ పంచాయతీలు ఏదైతే యునానిమస్ అవుతుందో 10 లక్షలు ఇస్తాం అది జూటా చెప్పిన వాళ్ళు మీరు మాకు జూటా చెప్తారా? ఏ విధంగా జూటా చెప్తారు? జూటా అయినా నీవు ఆ రోజు పబ్బం గడుపుకొని తెలంగాణలో ఇది చేసిన వాళ్ళు మీరు, జూటగా వాగ్దానాలు చేసిన వాళ్ళు మీరు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అన్ని స్థానాలు మావేనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ని తీర్చేయడం కూడా దాంట్లో చైన్ ఖచ్చితంగా చేస్తామనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రశాంత్ కావ్య ఓకే టీవీ.